తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తాటి ముంజలు పవన్. సమ్మర్ వచ్చిందంటే చాలు చల్ల చల్లగా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది. బయట ఎండలు మాత్రం విభత్సంగా ఉన్నాయి కాబట్టి సమ్మర్ అంటే మీకు నార్మల్ గా ఏం గుర్తొస్తుంది? మ్యాంగోస్, కోకోనట్ వాటర్, ఐస్ క్రీమ్స్ ఇవి గుర్తుంది. కానీ వీటితో పాటు చాలా ఫేమస్ అయిన న్యాచురల్ హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఇచ్చే మినరల్స్, ఖనిజాలు, ఇంకా ఎన్నో రకాల హెల్త్ కి, నరాలకి, బోన్స్ కి, డైజెషన్ సిస్టమ్ కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది తాటి ముంజలు. మా సైడ్ అయితే వీటిని తాటి ముంజలు అంటారు. మరి కొన్ని ఏరియాని బట్టి ఏరియాలో కొన్ని రకాలుగా పిలుస్తుంటారు. సో వీటి వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇష్టంగా ముఖ్యంగా మేమైతే చిన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా సర్కిల్స్, ఆ వీటితో ఒక 2 కొట్టేసి మధ్యలో ఒక కర్ర పెట్టేసి ఒక వెహికల్ చేసుకొని ఆడుకుంటూ ఉండేది. సో మంచి మంచి మెమోరీస్తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ ఇప్పుడు చాలా తక్కువైపోయాయి. సిటీలో ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే విపరీతంగా ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువైపోయాయి. విలేజెస్ లో కూడా ఈ ఫ్లాట్లు డెవలప్ అవుతున్న కొద్దీ చెట్లు నరికేసి చాలా అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే తాటి ముంజల దగ్గర ఉన్నాము. ఇష్టంగా అందరూ కొనుక్కొని వెళ్తున్నారు. అసలు వీళ్ళకి ఎంత లోడ్ వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలాంటి లాభం ఏమైనా ఉందా లేదా, వీటన్నిటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అంటే సమ్మర్ వచ్చిందంటే స్పెషల్ మామిడికాయలు, కోకోనట్ తో పాటు తాటి ముంజలకు ఒక సపరేట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఏం చెప్తారు వీటి గురించి? సరే, తాటి ముంజలు అంటే ఆరోగ్యానికి మంచి సలువా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు ఏ మాత్రం మంచిగా ఉంటది. నేచురల్ కూలింగ్ చల్లగా ఉంటది. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇవన్నిటిని మీరు? కల్వకుర్తి చారవణ మండలం. ఓకే, అక్కడ నుంచి మీరు వెహికల్ లో తీసుకొని వస్తారా? బులోరా బండి. బులోరా బండి. ఎంత ఇప్పుడు కాయకి ఎన్ని అమ్ముతున్నారు? ఎన్ని ముంజలు అమ్ముతున్నారు? డజన్ 12 ముంజలకు 100 రూపాయలు సార్. 12 ముంజలకు 100 రూపాయలు. ఓకే, అక్కడ అవుతుందా గిరాకీ? ఇష్టపడుతుంటే తీసుకుంటారా జనాలు బాగా? లేత ఉంటే తీసుకుంటారు లేత ముంజలు. అక్కడ మాకు కూలీలు ఎక్కే వాళ్ళకు అలాగా కూలీలు అవుతాయి. బండి అమ్మడి మళ్ళీ 3 కూలీలు, బండి కిరాయి, ఇవన్నీ వెళ్ళంగా బులోరా బండి చేస్తే 5-6 వేలు మిగులుతుంది. అంటే మీరు కల్వకుర్తి నుంచి వీటిని తీసుకొని వస్తున్నారు అంటే అక్కడ అమ్ముడు ఇక్కడ సిటీలో ఇష్టంగా తీసుకుంటారు? అక్కడ ఎక్కువ తాళ్ళు ఉన్నాయి, అందరు అమ్మే వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి గల్లీ అక్కడ మాదికి కూడా ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ అంత దూరంకి వెళ్ళి ఇక్కడ తేవాల్సి వస్తుంది. లేకపోతే అక్కడ గిరాకీ అయితే ఇక్కడ రావాల్సిన. ఇక్కడ మీరు అంత దూరం నుంచి తెస్తున్నారు, గిరాకీ అవుతుందా మంచిగా? గిరాకీ ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు కొన్ని కాయలు మిగులుతాయి. మిగిలితే మళ్ళీ తెల్లారి దాని ఆ కాయల తర్వాత ఇంకా కాయలు కొట్టుకొచ్చి అమ్ముతుంటారు. అంటే మీరు లోడ్ అయిపోయే ముందే మళ్ళీ తీసుకొని వస్తుంటారు? అయిపోయే ముందు తీసుకుంటా. అక్కడ మీరు చెట్లు పాటలు లెక్క ఉంటుందా? ఇన్ని చెట్లుకి ఆ చెట్లు మా చిలకలు ఒక 10 చెట్లు ఉన్నాయి అనుకో, అవతల ఇంకో 100 చెట్లు కొనాలి వేరే వాళ్ళ దగ్గర. కొని మొత్తం గుత్తలేక తీసుకొని ఇక మేము ఆ చెట్లు మళ్ళీ కూలీలో పెట్టి కొట్టించుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొట్టేదానికి కొలిచేదానికి కూడా కూలీలే ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తానికి మిగులుతాయా? అదే చెప్తున్నా, మేము బులోరా బండి మొత్తం అమ్మితే 15-16 వేలు వస్తాయి. 10,000 అమ్మితే 10,000 మా కూలీ వాళ్ళకి దానికి పోతాయి. 6,000 ఆ కొన్నోళ్ళకి అవి మాకు కూల లేకనే మిగులుతాయి. సరిపోతుంది. అంటే బండి ఎన్ని రోజుల్లో అమ్ముతారు? బండి లోడ్ మొత్తం లోడా ఒక లోడు ఒక రోజు అయిపోవచ్చు, కొన్ని మిగిలితే మళ్ళీ తెల్లారి ఇంకా కొన్ని దాని జతకు తీసుకొచ్చి ఒక రోజులో బాగానే అయిపోతుంది. గిరాకీ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ లోడ్ కాయలు ఇవి సాయంత్రం వరకు గిరాకీ ఉంటే అయిపోతాయి, లేకపోతే మిగిలితే మళ్ళా
ఆ కాయల జాతకు ఇంకిన్ని కాయలు తెచ్చి అమ్మాలి. ఇంచుమించు అంటే మీ అభిప్రాయం ప్రకారం లోడ్కి ఎన్ని కాయలు పడవచ్చు? లోడు చిన్న ప్రకారం లోడుకా ఒక మినిమం ఒక 2000 కాయలు 2000 కాయలు వస్తాయి. మొత్తానికి అయితే మంచిగా అయితే ఉంది వ్యాపారం సమ్మర్ లో. సమ్మర్లో ఇంకొక నెల అయితే అయిపోతుంది. ఇంకో నెల అయితే అయిపోతాయి. నేను విన్నాను చెట్లు కూడా చాలా తక్కువ అయిపోయినాయి, అసలు దొరకట్లేదు అని కూడా విన్నాను కొన్ని ఏరియాల సైడ్. ఇవి ఉన్నాయి కదా సార్, ఇవి ప్లాట్లు కొన్నారు కదా, ప్లాట్ చేసి అమ్మితే ఆ ప్లాట్లలో ఉన్నాయి కొట్టేస్తారు కాబట్టి తక్కువ అయిపోతుంది. మొత్తానికి అయితే మీ సైడ్ అయితే ఏ ప్రాబ్లం లేదు, టన్నులు దిగుతున్నాయి సార్. ఇంకొక నెల రోజులు ఉంటాయి. కళ్ళు కూడా బాగా ఇష్టపడతారు కదా? కళ్ళు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంటికి మా పిల్లలు తింటారు. పిల్లలు బాగా ఇష్టపడి ఇష్టం, చాలా ఇష్టం. చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు, మెత్తగా ఉంటుంది. తింటారు చిన్నపిల్లలు. ఈ సమ్మర్ లోనే దొరుకుతుంది కదా, ఏం చెప్తావు దాని గురించి? మంచిగా ఉంటది, మంచి తీయగా ఉంటది, మంచిగా ఫ్రెష్ ఉంటది. తీసుకుంటే ఫ్రెష్ ఉంటది, మంచిగా ఉంటది. మంచి విషయాలను అడిగి వెళ్ళి మంచి అడవిడి చేస్తుంది. తీసుకుని అదే ఫ్రెష్ ఉంటది కదా, ఇంటి దగ్గర వస్తే కానీ అది మంచిగా ఉండదు. వాళ్ళు తీసుకొని వస్తారు, అది మంచిగా ఉండదు. అది ఇదే ఫ్రెష్. అవును, విలేజ్ లో ఉంటే ఎప్పుడైనా తినొచ్చు, ఇక్కడ సమ్మర్ లో కాబట్టి దొరికినప్పుడే తీసుకో. అదే మంచిగా ఉంటుంది. హైదరాబాద్ తీసుకున్నా పిల్లల కోసం. ఎన్ని కొనుక్కోపోతున్నారు? డజన్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు కొంటున్నా, మళ్ళా ఇంకా సీజన్ కాబట్టి బాగుంటది. రెగ్యులర్ గా తీసుకున్నాం, బాగానే ఉంటది, హెల్త్ కూడా బాగుంటది. సిటీలో గతంలో ఉన్నంత ముంజలు కూడా ఇప్పుడు మనకు కనబడట్లేదు కదా సిటీలో. ఒకప్పుడు బాగా సమ్మర్ లో అన్ని చోట్ల పెట్టేవాళ్ళు. కరెక్ట్, కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయి తెలియదు, ఏమున్నాయి సీజన్ ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎండకు మనం బయటికి రావాలంటేనే మనమే ఇదైతున్నాం. ఇప్పుడు వీటికి ఎట్లా అంటే చెట్టు కాసేటి, దీనికి కూడా న్యాచురల్. ఇది దీనికి ఏమని ఉంటదా? దీనికి మందు ఉంటదా? ఏముంటది? ఇది న్యాచురల్. ఇది వేరే దాంట్లో కల్తీ కలవదు, ఇది దీంట్లో కలవదు కదా, ఇది న్యాచురల్. ఇది పెద్ద చెట్టు ఎక్కి కల్తీ చేస్తారు. ఇప్పుడు గౌడన్న కళ్ళు దించాలంటే చెట్టు ఎక్కాలా కదా, ఇప్పుడు ఇది కూడా ఎక్కాలంటే ఇది న్యాచురల్ కదా. దీనికి పౌడర్ కానీ దేవి ఉండదు కదా. ఇది హెల్త్ బాగుంటది, ఇష్టంగా తింటారు. ఇంకా ఊర్లలో అయితే ఇంకా బాగా జాతర సిటీలో కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళ కొందరికి తెలియదు కదా ఇక్కడ బెటర్ అని చెప్పి. పెడితే మాత్రం అందరూ రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు, తీసుకెళ్తా ఉంటారు. ఈ రోజు ఫస్ట్ కాబట్టి ఎవరికి ఎక్కువ తెలియదు. దానికి ఇష్టంగా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్తారు. నమస్తే అండి, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి ఏంటి అసలు? నాగర్ కర్నూలు డిస్టిక్ అండి, చారకొండ దగ్గర నుంచి అండి. ఇవి ఇక్కడ వచ్చి అమ్మడానికి పెట్టామండి. ఇది ఇక్కడ గిరాకీ కూడా అందరూ బాగా తీసుకెళ్తున్నారండి. దీంట్లో మాత్రం బాగా పోషకాలు బాగా ఉంటాయండి, విటమిన్స్ కూడా. ఇది న్యాచురల్ ఫుడ్ అండి, దీంట్లో కల్తీ అనేది ఏమీ ఉండదు. ఆ కల్తీ కూడా చేయలేరు. కనీసం కొబ్బరి బొండాలకైనా కొబ్బరి చెట్లకైనా ఇంజక్షన్లు ఇస్తారేమో, కానీ దీనికి అలాంటి కెమికల్స్ అనేది ఇంజక్షన్స్ అనేటివి ఏమి ఉండవు. పొలం గట్ల మీద పెరుగుతాయి కాబట్టి. ఇక్కడ ఈ ఎండకు బాగా బాగా కూలింగ్ కావాలంటే నిమ్మరసం కంటే ఎక్కువ చల్లదనం ఇస్తుంది 1.5 hours లో. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ముంజలు తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి తింటారు. పొట్టు తీసేసి తినొద్దండి, పొట్టుతో తినాలి, పొట్టుతో పాటు తినాలి. మంచి కూల్నెస్ అండి మొత్తం ఇది. మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడ తీసుకొస్తామండి. ఒక లోడ్ తీసుకొస్తాము. పెద్దగా మేము ఆశించేది ఏముండదు ఇక్కడ. మా లేబర్ ఛార్జ్ మిగిలితే చాలు. మేము ట్రాన్స్పోర్టేషన్, మా కూలి వాళ్ళకి ఎక్కడానికి, దించడానికి, కొట్టడానికి మా కూలి వరకు మిగులుతాయండి. గిరాకీ బాగుంటది కదా సమ్మర్? సమ్మర్ బాగుంటుంది సార్. సమ్మర్ అందరు లైక్ చేసే ఫుడ్ ఇది. కొందరు ఈ మధ్యలో ఏం చేస్తున్నారండి, ఈ మధ్య కాలంలో పేపర్ ప్లేట్ల దాంట్లో పెట్టి ప్యాక్ చేసేస్తున్నారు. అవి తీసుకోకుండా ఇలాంటివి బయట పెట్టేటివి ఎప్పుడో కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు వచ్చి తీసి తింటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే రోజుకి ఇంచుమించు ఎంత సంపాదించగలరు మీరు రోజుకి? అంటే ఒక లోడ్ అయిపోతుంది, ఒక లోడ్కి వచ్చేసి 2000 అట్లా కాయలు వేసుకొస్తామండి మేము. వస్తే మాకు ఒక 15,000-16,000 వస్తుంది మొత్తం. అన్ని పోను మా కూర్లు పోను ఒక 1,000 రూపీస్ అట్లా మిగులుతుంది అంతే. అంతకంటే ఎక్కువ మీకు గిట్టుబాటు కాదు. ఒక 1,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అన్ని పోను ఒక 1,000 రూపీస్ 2,000 అంతే మిగులుతుంది, ఎక్కువ మిగులుతుంది. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి మా జర్నీ, రాత్రి 10 వరకు అయిపోతుంది.
అది సార్ మధ్య మా ప్రేక్షకులకి వీటి గురించి అంటే ఇంకోటి నేను ఇంక చెప్పడం మర్చిపోయాను. ఇవి తింటారు, ఓకే. ఇది పండిన తర్వాత కూడా కాల్చుకొని కొంతమంది తింటారు కదా. కాల్చుకొని తింటారండి పండిన తర్వాత. దాని పేరు ఏదో అంటారు, తాటి పండు అంటారు. తాటి పండు. తాటి పండు అంటారు. మొత్తం ఎల్లో కలర్ లో ఉంటుంది. అవునండి, కాల్చుకొని తింటారు. అది కూడా బాగుంటుంది. దాని వల్ల కూడా హెల్తీకి చాలా మంచిది సార్. స్టార్టింగ్ నుంచి కళ్ళు తీస్తారు న్యాచురల్. కళ్ళు తర్వాత కాయ, ముంజల తర్వాత పండు తర్వాత మళ్ళీ తీగలు, డేగులు అంటారు. ఓ తీగలు, అవును, తేగలు అంటారు. అది సార్ చూడండి, ఇది స్టార్టింగ్ లో కళ్ళు తీస్తారు, తర్వాత ఇటు ముంజలు తీస్తారు, ముంజల తర్వాత మళ్ళీ ఇప్పుడు తాటికాయ తింటారు, తర్వాత వీటిని భూమిలో నానబెట్టి టేగలు అంటారు. సో వాటి వల్ల కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. వేరు కదా టేగ అంటే, వేరే దీంట్లో నుంచి వస్తుంది సార్. ఇది పండు అయిన తర్వాత మన భూమిలో నాటు పెడితే డేగలు వచ్చేస్తాయి. మంచి గిరాకీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది వృధాగా పోదు సార్, ఏది వృధాగా పోదు. మంచి. ఎక్కువ మంది అవును, ఇక్కడ మన రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ పక్కన పెట్టామండి. ఒక 4-5 days అవుతుంది ఇక్కడికి వచ్చేసి. గిరాకీ కూడా బాగానే ఉంది. ఏ రోజు ఆ రోజు ప్రతిసరికి అయిపోతుంది. ఏం మిగలట్లేదు. సాయంత్రం వరకు అయిపోతుంది. అయితే ప్రశాంతంగా అయిపోతుంది సార్. చూస్తున్నారు కదా, సిటీలో మీకు చాలా చోట్ల ఉండుంటాయి. బట్ ఇక్కడ అన్న పెట్టింది అయితే మినిస్టర్ రోడ్డు, రామ్ గోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నది. ఎవరైనా ఇటు దగ్గరలో ఉంటే వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో సమ్మర్ ఫస్ట్ టైం అనమాట నాకు కూడా. ఈ సమ్మర్లో ఇప్పుడే టేస్ట్ చేస్తాను ముందు. వీటిని నార్మల్గా తీసి ఇస్తారు, బట్ ఇది ఒక స్టైల్ ఉంటుంది, దీనికి సపరేట్ స్టైల్ ఉంటుంది ఫింగర్తో తినేది. అది చాలా అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొన్ని ఫుడ్స్ అలానే తినాలి, అప్పుడే టేస్ట్ వస్తాయి. సో ఇది అనమాట, ఇట్లా తీసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. అండ్ చిన్నప్పుడు వీటితో ఇది ఉంది కదా, ఓ 2 ముంజలు పెట్టుకుని ఒక బండి చేసుకునేటోళ్ళం. BMW కొన్నా కానీ అంత హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అయ్యేది కాదు. అంత హ్యాపీ ఫీల్ అయ్యేది అప్పట్లో ఒక బండి చేసుకొని నడిపించుకుంటూ వెళ్ళేది. సో లైక్ బాగుంటుంది. సమ్మర్లో మీరు కూడా టేస్ట్ చేయండి. న్యాచురల్ కూలింగ్ అనమాట. సో చాలా టేస్ట్ చేస్తే మంచిది, చాలా హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. हेलो, అన్న అయితే తాటి ముంజాలు తీసుకుని వస్తున్నాడు. అన్న చెప్పండి దీని గురించి. ये अभी समर के लिए स्पेशल है, हेल्थ के लिए भी बहुत अच्छा है ये. అవును. हाँ, इसलिए समर का तो स्पेशल है, खाना ही है ये. చాలా ఇష్టమా మీకు? ओ फुल समर आया तो बिल्कुल खाना है ये. ఎవ్రీ సమ్మర్. या एवरी. సిటీలో మోస్ట్లీ దొరకదు కదా, విలేజెస్ లో ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా. ఇప్పుడైతే వీళ్ళు విలేజ్ నుంచి తీసుకొని వచ్చి హైదరాబాద్ లో అంటే హైవే రోడ్ల మీద అమ్ముతారు అంతే. అవునవును, ఇది చాలా తక్కువ చూడడానికి అయితే. చాలా తక్కువ. అంటే అటు సైడ్ నేను చాలా రోజులు చూసిన. సమ్మర్ వచ్చిందంటే ఇంత ముందు ఎక్కడ చూసినా ఇవే కనపడేవి. అంతే. ఇప్పుడు తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం అయితే రాలేదు ఇంకా ఎక్కువ. అవును, ఇప్పుడైతే చాలా తక్కువ చూడడానికి కూడా. ఓకే. బట్ హెల్త్ కి మాత్రం చాలా మంచిది కదా, ఇంత వేడికి సమ్మర్ లో ఉన్న హీట్ కి చాలా చల్లగా ఉంటది.